హై వ్యూవర్స్, మీలో చాలా రోజులుగా చాలామంది నన్ను అడుగుతూనే ఉన్నారు, కామెంట్ చేస్తున్నారు, మెయిల్స్ కూడా పెట్టున్నారు. దేనికన్నా ఒక సమయం రావాలి కదా, వచ్చింది. ఈరోజు దేవాంష్ పుట్టినరోజు. ఆ బుడ్డోడికి మనస్ఫూర్తిగా నా బ్లెస్సింగ్స్. నిజంగా ఆ దేవాంష్ లాగా అటువంటి అదృష్టవంతులు నాకు తెలిసి ఎవరు ఉండరు. వాళ్ళ అమ్మ నాన్న ఆల్మోస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా ఉంటారు. వాళ్ళ అమ్మ బ్రాహ్మణి అయితే సొంత తమ్ముడు చూసుకున్నట్టు చూసుకునేది. ఇక లోకేష్ అయితే జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉంటాడు. వాళ్ళ బిడ్డతో సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు ఆర్టిస్ట్. ఇక వాళ్ళ తాత చంద్రబాబు గారు, ఆయన పెద్దన్నలాగా ఉంటూ దేవాంష్ని చిన్న తమ్ముళ్ళలాగా చూసుకుంటూ ఉంటాడు. నిజంగా అదృష్టం అంటే ఈ దేవాంష్దే. పాయింట్కి వద్దాం. ఈ దేవాంష్ బర్త్డే సందర్భంగా తిరుమలలో మన వెంగమామ గారి అన్నదాన సత్రం ఉంది కదా, దానిలో ఈరోజు మొత్తం కూడా మన పిల్లోడే దేవాంష్ది. ఆ ఖర్చు ఎలా ఏంటి మీరు కూడా ఇవ్వచ్చలేదని తర్వాత వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి అది అయింది. అన్నదానంలో వచ్చేసి వీళ్ళు కూడా వడ్డించున్నారు, తర్వాత ప్రసాదం స్వీకరించారు. ఇక ఆ తర్వాత నాయుడు వచ్చేసి తన పని తానే కదా మొదలెట్టేశాడు. ఏంటయ్యా తిరుమలలో కావచ్చు, కొండ దిగువన కావచ్చు, స్వామీజీలు వాళ్ళు ధర్నాలు ఏంటి, నిరసనలు ఏంటి, ఎప్పుడు లేని ఈ రకంగా ఏంటి? అప్పుడు చెప్పారు, తిరుమల రూరల్ మండలంలో పేరూరు పంచాయతీ పరిధిలోకి వచ్చే 35.32 ఎకరాలలో ఈ ఓబ్రే గ్రూప్ వాళ్ళకి సంబంధించి ముంతాజ్ హోటల్, ఎమర్ గ్రూప్ వాళ్ళకి సంబంధించేసి ఒక హోటల్, తర్వాత దేవలోక దేవస్థల వాళ్ళదొకటి, పెద్ద పెద్ద హోటల్స్, పబ్బులు, తర్వాత విల్లాస్ ఇవన్నీ రాబోతున్నాయని చెప్పేసి అన్నారు. ఎవరు ఇదంతా చేసింది? ప్రభు బిడ్డ. నేను తప్పుగా మాట్లాడతాను, చాలా పాజిటివ్గా మాట్లాడుతాను. ప్రభు బిడ్డ అన్నట్టుగా ఎందుకన్నా నేను? వాళ్ళకి వాళ్ళ యేసు ప్రభు తప్ప మిగతా వాళ్ళ నమ్మకాలు అనవసరం, మిగతా వాళ్ళ యొక్క పద్ధతులు అనవసరం. కమర్షియల్గా ఉపయోగపడుతుందా వాడేద్దాం. అక్కడ పలానా కడుతున్నారా, దానివల్ల ఉపాధి లభించిద్దా, కట్టేసేయండి. ఏమండి, అవి తిరుమల పవిత్ర గిరులు. అక్కడ ఇటువంటి స్టార్ హోటళ్ళు, పబ్బులు, బార్లు ఉండకూడదంటే ఊరికావయ్యా ఉపాధి లభిస్తుంటే అని కబుర్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు? 2021 నవంబర్ 24న జీవో నెంబర్ 24 కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి చాలామంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి ఇదిగో ఈరోజు చంద్రబాబు నాయుడు వాటిని రద్దు చేశాడు. ఎమర్ గ్రూప్ వాళ్ళు, తర్వాత దేవలోక దేవస్థల వాళ్ళు, తర్వాత ఈ ఓబ్రే గ్రూప్ వాళ్ళకి సంబంధించినటువంటి ముంతాజ్ హోటల్ ఆపేసండి అన్నాడు. 35.32 ఎకరాలు అంటే 35 ఎకరాల 32 సెంట్లు. ఎంత మన ఎకరానికి వచ్చి 100 సెంట్లు ఉండిద్ది అనమాట. అది విషయం. సరే, విషయం ఏంటి? ఇప్పుడు బంద్ అయిపోయింది, ఆపేశాడు. తర్వాత తిరుమలలో కావచ్చు, హిందూ దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఇక అక్కడ హిందువులే పనిచేయాలని చెప్పేశారు. సంచలన నిర్ణయం ఇది. నాకు తెలిసి దేశంలో ఎవరు ఇటువంటి నిర్ణయం తీసుకుని ఇంతవరకు నాకు తెలిసి అయితే ఇంకోటి మెచ్చుకోవాలి, ఈయన అస్సలు సరైన భారతీయుడు మన నాయుడు. అయితే ఏ రకంగా క్రైస్తవ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా క్రైస్తవులే చూడాలి. ముస్లింలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, అవి ముస్లింలే చూడాలి. ఇది పద్ధతి అంటే. అందుకు చంద్రబాబు అంటే అందరికీ ఇష్టం, అన్ని మతాలకి ఇష్టం. ఈక్వాలిటీ చూస్తాడు అండ్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటాడు. ఈవిడ కండిషన్ మీకు అర్థమైందా? మీలో చాలామంది కోరుకుంటున్నట్టుగా ఎక్కడ మన అలిపిరి దగ్గర నుంచి జంతు ప్రదర్శనశాలకు వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఆ తలెత్తితే మొత్తం తిరుమలగిరిలే. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా ఈ తిరుమల కొండల్లో వ్యాపారం చేద్దామని చూశాడు. చర్చిలు కడతామో ఇక మిషనరీలకు ఇవ్వడం ఏదో చేద్దామని చూశాడు. ఆయన చనిపోయిన విధానాన్ని దీనికి లింక్ పెడుతూ స్వామివారి జోలికి అందుకే చనిపోయాడని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను అది కరెక్ట్ కాదయ్యా అంటాడు. దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు తప్ప ఇంత దారుణంగా శిక్షించడం, చంపడం. వీధి రాత అంటారు. ఎందుకంటే ఆ పావురాల గొట్టల్లో ఎంతోమంది దారుణంగా నక్సలైట్ని, మావోయిస్టుని చంపాడని చెప్పేసి అంటారు. ఎలా? చర్చిలకు పీల్చి ఆ తర్వాత వాళ్ళు వెళ్తున్న మూమెంట్లో చంపేశాడని చెప్పేసి. మేబీ అది విధిరాత అంటాను, అది జరిగింది ప్రమాదమే అంటాను. బట్ తిరుమల శ్రీవారి జోలికి వచ్చి వైఎస్ రాజశేఖర్ చనిపోయాడంటే నేను అది కరెక్ట్ కాదంటాను. బట్ ఆయనైతే మాత్రం జగన్ కన్నా ఘోరంగా ఆలోచించాడు. జగన్ ఏమో కొండ దిగువన, ఆయన ఏమో కొండపైన ఆలోచించాడు వాళ్ళ నాన్న. నిజంగా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పేదల ప్రజలకి సంక్షేమం అంటే అవన్నీ అందిస్తూనే వీళ్ళకి కావాల్సిన విధంగా మత వ్యాప్తి చేశారు. వీళ్ళకి కావాల్సిన ఎవరికి పెడితే వాళ్ళకి కాంట్రాక్ట్ ఏంటి, ల్యాండ్స్ ఇచ్చుకుంటా పోయారు. ఇప్పటికన్నా అన్య మతస్థుల గురించి నేను అసలు కొంచెం కూడా తక్కువ చేయట్లా. కేవలం నా ధర్మాన్ని కాపాడుకోవడానికి, కేవలం హిందువులకు సంబంధించినటువంటి పవిత్రమైన స్థలాలు ఏవైతున్నాయో వాటిని అలాగే పవిత్రంగా ఉంచడానికి కోసం నేను అంటున్నది. కళలో కూడా ఇక హిందువులు అన్నవాళ్ళు వైసీపీ సైడ్, జగన్ సైడ్ చూడకండి. ఆల్రెడీ ఉదయం న్యూస్ అనాలిసిస్ ఇస్తున్నప్పుడు కూడా, మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పా, ఎస్సీల్లో కూడా మాలా మాదిల మధ్య చిచ్చు పెడుతూ కూడా ఇన్నాళ్ళు పబ్బం గడిపిన వాడు కూడా
ఇదే జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళు మంచి అన్నది చేయరండి. విభజించు పాలించు. అదేమంటే ఎవడు నడుస్తున్నట్టు వాడి నోట్లో ఏదైనా పెట్టు, దట్ మీన్స్ వాడికి కావాల్సింది ఇవ్వు అన్నట్టు. పేదోడు ఉన్నాడంటే 4 కబుర్లు చెప్పు, 4 రూపాయలు ఇవ్వు, వాడే సైలెంట్గా ఉంటాడు. వైఎస్ఆర్ కావచ్చు, జగన్ కావచ్చు, వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పు ఇదే, పాపాలు కూడా ఇవే. మొత్తానికి సరైన పాలకులు ఉంటే అన్ని సెటిల్ చేస్తూ పోతారంటే ఇదే ఈరోజు జరిగింది. సో ఇంకా హిందువులు అన్న వాళ్ళు జగన్ సైడు వైసీపీ సైడ్ ఉంటారా కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఓవరాల్గా మొత్తానికి తిరుమల పవిత్ర గిరులలో ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ ఆ ఆధ్యాత్మిక పరిమళాలు మాత్రం వినిపించాలి. కొండ దిగువన అడ్డదిడ్డంగా 5 స్టార్ హోటళ్ళు, పబ్బులు, లాంజులు, విల్లాలు ఇటువంటి దిక్కుమైన చెత్త చెదరలు ఏమి ఉండడానికి వీల్లేదు. అవి ఇక ముందు వచ్చే కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయొద్దు.